నాయనా, మన గాడిదకి నువ్వేమైనా ఆహారం పెట్టావా? పెట్టాను నాన్నగారు. మనం ఇంత పొద్దున్న ఎక్కడికి వెళుతున్నాం? మనం పట్టణానికి వెళ్లి కొన్ని సరుకులు కొనుక్కుని రావాలి. సరేరా, తొందరగా రా, ఇప్పటికే సమయం అయింది. బావున్నారా? మీరిద్దరూ ఎక్కడికి బయలుదేరారు? మేం పట్టణానికి వెడుతున్నాం. నాదొక సలహా, మీరు గాడిద మీద సవారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, మరి నడిచెందుకు వెళ్తున్నారు? నాన్నగారు, ఈయన చెప్పింది బాగుంది. మనం ఎందుకలా చేయకూడదు? నీ తెలివికి సంతోషించాను గాని మనకు సమయం అయింది. మనం తొందరగా బయలుదేరదాం. సరే, మనం బయలుదేరదాం. నువ్వు మన గాడిద మీద కూర్చుని రా కుమారా. మీరు నడపండి నాన్నగారు, నేను నడిచొస్తాను. నమస్కారాలమ్మా. మీరెలా ఉన్నారమ్మా? బాగున్నారా? నేను బాగున్నాను. అరే, ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి. పాపం ఇంత చిన్న వయసులో ఈ చిన్న పిల్లాడు ఇలా నడిచి వస్తూ ఉంటే మీరు ఇంత పెద్దవారయ్యుండి గాడిద మీద స్వారీ చేస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు నాన్నగారు. మీరు ఈ విషయం ఆలోచించలేదా? సరే, ఆవిడ చెప్పినట్టే చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. నా చిన్న వయసులో అసలు ఇలా ఉండేది కాదు. పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న ఈ కుర్రవాడు గాడిద మీద రావడం ఏమిటి? కుర్రవాడి కంటే పెద్దవారై ఉండి కూడా మీరు ఇలా నడిచి రావడం ఏమిటి? చిచి, ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఏమి రోజులో ఏమిటో. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా అబ్బాయి? నాకు ఏమీ అర్థం కావడం లేదే. నాన్నగారు, నాకు తెలిసి ఆయన చెప్పింది నిజం. మనం ఇద్దరము కలిసి ఈ గాడిద మీద వెళ్ళొచ్చేమో. అరే, ఎంత బాగుందో! దీని పేరేంటి? దీని పేరు బెంజు. దీని పేరు బెంజునా? దాని మొహం చూడండి ఎలా వాడిపోయిందో. మీరిద్దరూ దాని మీద ఎక్కి ఎలా స్వారీ చేస్తున్నారు? మీకు జాలి వేయడం లేదా? ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? నాన్నగారు, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఆలోచించండి, బెంజు నీరసపడినట్టుగా ఉంది కదూ. అందువల్ల మనం దీన్ని మోసుకు వెళితే నయమేమో. ఎవరూ మన మీద నిందలు వెయ్యరు, హాయిగా ఉంటుంది. ఏమంటారు? అదే సరైన పని. ఇక మన ఎవరు ఏమీ అనలేరు. మన పరిస్థితి ఎలా ఉందో చూసావా? నిజం చెప్పమంటారా నాన్నగారు? నాకు మాత్రం ఏం తెలుసు? వాళ్ళు చెప్పినట్టు చేశాను.
కానీ వాళ్ళు మన మీద నింద వేశారు, కొంతమంది నవ్వారు. అందరూ చెప్పినట్టుగా మనం చేశాం, కానీ ఏమీ ఫలితం లేకుండా పోయింది. నేను ఒకటి చెప్తున్నాను వినబ్బాయ్, ఈ ప్రపంచంలో మనకి తోచినట్టే మనం చేయడం మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. అందరినీ తృప్తిపరచడం అనేది మన వల్ల కానే కాదు. నాకు అర్థమైంది నాన్నగారు. ఎవరైతే మనని చూసి నవ్వారో వాళ్ళు మనకి ఏ సహాయం చెయ్యరు. కాబట్టి మన గురించి మనమే ఆలోచించాలి. ఎప్పుడూ నువ్వే సొంతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడే అన్ని విధాలా చాలా మంచి జరుగుతుంది. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఒకటి చెప్తాను, మనకి ఏది నచ్చితే అది చెయ్యాలి. ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకోకూడదు, అంతే. సగం దూరం మీరు నడపండి, సగం దూరం నేను నడుపుతాను. కాసేపు మనం ఇద్దరం నడుస్తూ ఉందాం. అప్పుడు బెంజు రెస్ట్ తీసుకుంటుంది. మీకు ఎలా అనిపిస్తోంది? ఏమంటారు? శబాష్, బాగా చెప్పావురా అబ్బాయి. మనం అలాగే చేద్దాం. రా బెంజో, మనం వెడదాం. రా, దా దా. లోకులు కాకుల్లాంటి వారు. లా 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 లా. పిల్లలు, దీనిని బట్టి మనం అర్థం చేసుకున్నదేమిటి? లోకుల మాటల్ని మనం లెక్క చేయకూడదు అని. మనకి తోచినట్టుగా మంచిగా నడుచుకోవాలి, అదే మంచిది. మనం మంచిగా నడుచుకుంటే ఎవరూ వేలెత్తి చూపరు. పిల్లలు, లోకులు కాకుల వంటి వారు. వారి మాటల్ని పట్టించుకోవద్దు.